హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఏ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. వాళ్ళు ప్రతిసారి బ్లాగ్సే కాకుండా ఈసారి గేమింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ ఆడుతున్నాను. ఫస్ట్ అయితే ఇన్ఫినిటీ హెల్త్ పెట్టేసుకుంటున్నాను. 912 నేను చీట్ కోడ్ కొట్టాను. చీట్ ప్రాసెస్ చేస్తాను. ఇది ఎలాగో ఫార్చునర్ డిఫాల్ట్గా ఉంటుంది. మనం మళ్ళీ ఒక 10-20 మినిట్స్ చేస్తే ఉండదు, ఎందుకంటే వీడియోనే 11 మినిట్స్ చేశాను కాబట్టి. ఇప్పుడైతే బుల్లెట్ అనుకుంటున్నాను. ఫస్ట్ బుల్లెట్ అనుకున్నాను, కాదు బుగాటి కొట్టాను ఫ్రెండ్స్. 800 కొట్టాను, డైల్ చేశాను. కలర్ అయితే నా ఫేవరెట్ రెడ్ కాబట్టి రెడ్ పెడుతున్నాను. ఫోన్ గ్యాలరీ రెడ్ తీసెక్కాను. ఇలా చుట్టూ తిరిగి వెళ్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. చుట్టూ తిరిగి వెళ్తాను, డైరెక్ట్గా వెళ్ళను. చుట్టూ తిరిగి వెళ్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. చుట్టూ తిరిగి వెళ్తున్నాను. పదండి వెళ్దాం. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్దాం. ఇంటి నుంచి ఇలా వచ్చేసి ఎక్కేసి ఇలా అక్కడ లెఫ్ట్ సైడ్లో ఎక్కి ఇలా కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్తున్నాను. కన్స్ట్రక్షన్ సైడ్లోకి వెళ్తున్నాను. ఇది వాయిస్ ఓవర్ కాబట్టి గేమ్ సౌండ్ రాదు ఫ్రెండ్స్. ఇది కొంచెం నోట్ చేసుకోండి. వెళ్తున్నాము. ఇప్పుడైతే నెమ్మదిగా ఇక్కడ రోడ్స్ మీద చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాను. క్లోజ్గా ఉన్నాను, జస్ట్ మిస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ సైట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అది కన్స్ట్రక్షన్ సైట్ నా లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది. 2 బుగాటీలను దాటానంటే ఓవర్ స్పీడ్గా చూడాల్సింది. కార్ షోరూమ్ ఆపోజిట్లోనే మన కన్స్ట్రక్షన్ సైట్ ఉంది. ఇక్కడైతే చిన్న టెస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ టెస్ట్ అంటే మీరు చూడండి. కార్కి అయితే ఏం డ్యామేజ్ కాలేదు, దిగి చూడాలి. ఇక్కడైతే వెళ్దాం. తిరిగాను. రివర్స్ చేసి పార్క్ చేస్తే ఇప్పుడు ఇలా నెమ్మదిగా చేతులు జేబులో అడిగి నడుచుకుంటూ వెళ్ళిపోయి ముందరికి వెళ్ళి ఆటో అయితే కొట్టాలనుకున్నా ఫ్రెండ్స్. ఆటో చీట్ కోడ్ 8370 కొట్టాను. ఇప్పుడైతే కొంచెం ముందరికి వెళ్ళి స్టిక్కీ బాంబ్స్ వేద్దాం. స్టిక్కీ బాంబ్స్ వేద్దాం, చుట్టూరు వేద్దాం. తర్వాత స్కై ఫాల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టిక్కీ బాంబ్ చేశాను. ఇప్పుడైతే 1120 కొడుతున్నాను. స్కై ఫాల్ చూడండి. స్కై ఫాల్ ఒక్కటైతే అటాచ్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కటి అట్లీస్ట్ 2 అయినా అటాచ్ అవ్వాలి. 2 టార్గెట్ ఒక్కటే అటాచ్ అయ్యింది ఫ్రెండ్. మళ్ళీ ముందరికి వెళ్ళి మళ్ళీ స్కై ఫాల్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు సాస్ ప్యాకెట్ ఒలిగిపోయింది. ఎస్, మళ్ళీ 1120 నొక్కాను ఫ్రెండ్స్. సీట్ కోడ్ డైల్ స్కై ఫాల్. మళ్ళీ ఆ స్టిక్కీ బాంబ్స్ మీద పడతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాం. మళ్ళీ ఇప్పుడైతే అన్నీ స్టిక్ అయింది ఫ్రెండ్స్. స్టిక్కీ బాంబ్స్ మనకి 5 or 6 వేసాను. ఇప్పుడైతే అన్నీ అటాచ్ అయినాయి. ఇప్పుడు ఆటో ఎక్కడ పెట్టాను గుర్తులేదు, మర్చిపోయాను ఎక్కడ పెట్టాను. ఇప్పుడు ఆటో పోయినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 8370 డైల్ చేస్తున్నాను. 8370 ఆటో డైల్ చేశాను. ఎక్కుదాం. చూడండి, 2 చక్రంలో తిరిగాం. అయితే బ్రేక్ వేసి ఆటో నాటేసాం, దిగాం. కంట్రోల్స్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. యాక్టివేట్. మళ్ళీ యాక్టివేట్ అయ్యేసరికి వేస్టెడ్ అయింది. ఇమోషనల్ డ్యామేజ్. మళ్ళీ ప్లే నొక్కాను ఫ్రెండ్స్. రీస్టార్ట్ అయింది గేమ్ ఆటోమేటిక్గా. మళ్ళీ ప్లే నొక్కాను, గేమ్ స్టార్ట్ అయింది. ప్రతి షర్ట్ కలర్ మార్చేద్దాం. ఇందాక వైట్ వేసుకుందాం కాబట్టి వైట్ వేసుకుందాం. మళ్ళీ వైట్ వచ్చింది. మళ్ళీ ఇన్ఫినిటీ హెల్త్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ హెల్త్ పెట్టేసుకుందాం.
మళ్ళీ ఫార్చునర్ని టపాష్ టు చేసేద్దాం. ఇప్పుడైతే పరిగెత్తాం గన్ను పట్టుకొని. ఒక్కసారి కొడితే ఎంత దూరంలో అయినా పేలుద్ది. ఇప్పుడైతే బుల్లెట్ నొక్కపోతుందా ఫ్రెండ్స్. బుల్లెట్ కొట్టాను. బుల్లెట్ డైల్ చేశాను. ఇప్పుడైతే ఎల్లో కలర్ పెడతాను. ఎల్లో కలర్ పెట్టాను. మళ్ళీ చుట్టూ బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్దాం. టర్నింగ్ తీసుకొని ఇప్పుడు రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ కొన్ని లక్షలాగా విలాస్ టైప్ ఉన్నాయి. స్పీడ్కి వెళ్ళేసరికి కొంచెం గుద్దుకోబోతున్నాం. అది తెలుసు. మోయే మళ్ళీ సాస్ ప్యాకెట్ పిచ్చెక్కింది. మళ్ళీ వెళ్దాం. పరిగెత్తాం. కరెక్ట్గా చెత్త కింద పట్టడం గ్రేట్ అని చెప్పాలి. బండి అంత బాగా డ్రైవింగ్ చేశాను. బ్యాగ్ తీసుకుందాం. బ్యాగ్ రివర్స్ గేర్ వేసాం. అందరికి వెళ్తున్నాం. సో అది ఫ్రెండ్స్ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి చేస్తున్నాం. ఈ లోగో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ లోగో ఆపోజిట్లో కొంచెం బీచ్, వెనకాల బీచ్ ఉంటుంది. కొంచెం ఇలా ఉంటాయి హౌస్ లాగా. దీని మీద ఎక్కడంతో ఎక్కలేదు. ఎమోషనల్ డ్యామేజ్ అయింది. మళ్ళీ బ్యాక్ గేర్ వేయడం. ఇలా వెళ్దాం. మళ్ళీ ఎలా పడితే అలా తిరిగాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఆగాల్సింది ఎల్లో దగ్గర ఆగాను. మళ్ళీ ముందరికి వెళ్ళాను. ముందరికి వెళ్ళి షిట్ మిస్ అయ్యానే. ఇప్పుడు వెనక్కి వచ్చాను. మనం రావాల్సిన ప్లేస్కి వచ్చాము. ఇక్కడ నీడలో పార్క్ చేద్దాం ఒక్కసారి. ఇక్కడ నీడలో ముందరికి వెళ్ళి వెనక్కి తిప్పేద్దాం బండిని. వెనక్కి తిప్పేసి ఇక్కడ పార్క్ చేసాం ఫ్రెండ్స్. నీడలో మనకి కొంచెం నీడలో ఉన్నట్టు ఉంటుంది. ఆర్జిఎస్ టూల్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే ఏం కొడుతున్నాను మీరే చదువుతారు. హౌస్ కలర్ ఎల్లో. ఈ హౌస్ మారదు, మనం స్టార్ట్ అయిన పాయింట్ మారుద్ది. హౌస్ కలర్ ఎల్లో. ఓకే కొట్టి ఇక్కడ మళ్ళీ చేంజ్ కొట్టాను ఫ్రెండ్స్. పడిందా వాళ్ళదో తెలీదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దాకా వెళ్దాం. ఎయిర్పోర్ట్ దగ్గర ఆగి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అక్కడ మనకి ఆర్జిఎస్ టూల్ యాక్టివేటెడ్ అని రాలేదు కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి, అంటే మరి ఎయిర్పోర్ట్కి యువతల పక్కకే, ఎయిర్పోర్ట్లోకి కాదు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ప్రీవియస్ వర్షన్లో ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఇది గల జూమ్ చేయడం కష్టం. ఇక్కడ ఈ పార్కింగ్ షెడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేది వాళ్ళం. ప్రీవియస్ అప్డేట్లో, లేటెస్ట్ అప్డేట్లో కొత్తగా బిల్లా ఇచ్చారు కదా. ఇక్కడ నెక్స్ట్ ఆగదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆగి అప్పుడు ఆర్జిఎస్ టూల్ చూద్దాం. ఆర్జిఎస్ టూల్ ట్రై చేద్దాం. ఆర్జిఎస్ టూల్ కొంచెం బండిని ముందర కాపాల్సింది. ఇక్కడే ఆపేసాను. ఇప్పుడైతే హౌస్ కలర్ ఎల్లో అని కొట్టాను గైస్. చూద్దాం. హౌస్ కలర్ ఎల్లో. ఇప్పుడు ఓకే. ఇప్పుడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, యాక్టివేట్ అయింది. ఇక్కడ మనకు వస్తుంది కదా బ్లాగ్స్లో. ఇప్పుడైతే వెళ్దాం. 50 సబ్స్క్రైబర్స్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే గేమింగ్ కంటెంట్లో మనం 3D డ్రైవింగ్ లెసన్ ఉంటుంది. కొరియన్ గేమ్ అది. ఆడితే ఫోన్ ఒకప్పుడు ఏమయ్యేది కానీ ఫోన్ ఇప్పుడు కొంచెం హ్యాంగ్ అవటం మొదలెట్టింది. ఇప్పుడైతే వెళ్తున్నాను. లోపలికి వెళ్తున్నాను. ఇంటి లోపలికి స్టార్ట్ అయిన ప్లేస్కి మళ్ళీ ఎలా వెళ్ళటమే. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్లో పడితే మళ్ళీ బండి వేసుకొని పైకి రావడం కష్టం. ఇప్పుడైతే బాగా పైకి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ పైకి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడైతే నెమ్మదిగా పైకి ఎక్కిస్తున్నాను బండిని. నెమ్మదిగా ఎక్కించాలి ఫ్రెండ్స్, చూసుకొని డైరెక్షన్స్ అటు ఇటు. ఇప్పుడు వెనక్కి మళ్ళీ ముందరికి. అంటే ఇక్కడ అట్లీస్ట్ 15 స్పీడ్ వచ్చేసి 15 km/h స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కిందకి వచ్చేద్దాం అనుకుంటున్నాను నేనైతే.
మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళాం, వెనక్కి వచ్చేసాం. ఇప్పుడైతే కిందకి దింపేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం డిస్టర్బ్ వచ్చినా మొత్తం గేమ్ పాడవుద్ది. అంటే మనం బండి నుంచి ఎటు దిగిపోం, కానీ మనం ఇది ఎక్కడికే 20 స్పీడ్ మళ్ళీ ఇది ఎక్కిచ్చేసాం. మళ్ళీ బయటకు వచ్చేసాను. కాసేపు ఇంట్లోనే తిరుగుదాం. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ రౌండ్ కొట్టేద్దాం. ఇక్కడ పార్క్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. పార్క్ డన్. బైక్ దిగిపోయాను. బైక్ దిగి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయట్లేదు, ఖాళీగా ఉంచాను ఇప్పటికైతే. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ కంటెంట్లో ఇంకేమైనా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కమెంట్స్లో చెప్పండి.